విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. సో అందరూ కూడా వాళ్ళ లైఫ్లో చాలా బిజీగా ఉంటాం, కానీ ఒక హౌస్ వైఫ్కి వచ్చేపాటికి ఎంత బిజీగా ఉన్నా ఆమె కేర్ తీసుకోవట్లేదు. ఈ కాలంలో అస్సలు తీసుకోవట్లేదు. అంటే ఇంతకుముందు తినేవారు, వాళ్ళు పని చేసేవారు, మేబీ ఫుడ్లో కూడా చాలా ప్రోటీన్ ఫుడ్ ఉండేది. ఇప్పుడంతా కెమికల్స్ కలిసిపోతున్నాయి కాబట్టి వీ డోంట్ నో అసలు ఏం తింటున్నామో కూడా క్లారిటీ లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే హౌస్ వైఫ్ తనకి తను కేర్ తీసుకోవాలి. మెంటల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలకి బాగోకపోతే అమ్మ చూసుకుంటుంది, హస్బెండ్కి బాగోకపోతే వైఫ్ చూసుకుంటుంది, అత్తమామకి బాగోకపోతే కోడలు చూసుకుంటుంది, ఇంకా ఇంట్లో బాధ్యతలన్నీ కూడా ఆమె చూసుకుంటుంది. కానీ ఒకవేళ ఆమెకి హెల్త్ బాగోకపోతే, ఆ హౌస్ వైఫ్కి హెల్త్ బాగోకపోతే వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళడమో పేరెంట్స్ రావడమో చేయాలి. ఒకవేళ వెళ్ళలేని సిచ్యుయేషన్ వస్తే ఆమె లేచి క్యారేజీలు కట్టి వంట చేసుకుని సాక్స్లు, నాప్కిన్, స్పూను, క్యారేజ్, టిఫిను, చట్నీ, బ్యాగు, బాస్కెట్, బుక్స్, హోంవర్క్, పెన్సిల్, ఎరేజరు, షార్ప్నరు, ఇల్లు క్లీనింగ్, గిన్నెలు కడగడం, వాకిలు ఊడవడం, ముగ్గు పెట్టడం, అన్నీ A to Z మొత్తం క్లీనింగ్ చేసి ఇదంతా అయిన తర్వాత ఇప్పటికో టిఫిన్ చేస్తారు బ్రష్ చేసి. ఆ తర్వాత మళ్ళీ లంచ్ అందరికీ పెట్టిన తర్వాత అన్నీ క్లీన్ చేసి ఇప్పటికో తింటారు. కాసేపు పడుకుందామనే గ్యాప్లో ఏవో పెండింగ్ పనులు ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వస్తారు, వాళ్ళ హోంవర్క్లు చేయించి పిండ్లు రుబ్బుకొని చట్నీలు చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ అయ్యి చేసి డిన్నర్ ప్రిపేర్ చేసి ఇంత చేసిన తర్వాత నైట్ అయిపోద్ది. మళ్ళీ మార్నింగ్ ఆలోచించాలి, మళ్ళీ మధ్యాహ్నం ఆలోచించాలి, మళ్ళీ సాయంత్రం నైట్కి ఇలా రొటేషన్ అవుతూనే ఉంటుంది. ఈవెన్ దో షీ ఈజ్ ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, ఎవరైనా సరే, చదువుకున్నా చదువుకోపోయినా హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫే కదా. అన్ని రెండు పనులు చేసేవాళ్ళు ఉంటారు. వర్కింగ్ ఉమెన్ అంటే రెండూ చేయాల్సి ఉంటుంది. నేను అనేది వర్కింగ్ ఉమెన్ అయినప్పటికీ, ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కేర్ వాళ్ళు తీసుకోమని చెప్తున్నాను. చక్కగా మార్నింగ్ లేచి అట్లీస్ట్ 1 hour మీకోసం మీరు స్పెండ్ చేయండి. ఫస్ట్ అవరే, ఆ 1 hour కూడా ఫస్ట్ అవరే. లేవంగానే చక్కగా ఫ్రెష్ అయ్యి యోగాను, మెడిటేషన్ ఆర్ ఎక్సర్సైజెస్ ఆర్ వాకింగ్ ఏదైనా ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ చేసి చక్కగా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి టీయో కాఫీయో తాగి దీపం పెట్టుకునే వాళ్ళు దీపం, ప్రేయర్ చేసుకునే వాళ్ళు ప్రేయర్, నమాజ్ చేసుకునే వాళ్ళు నమాజ్ చేసుకుని, అంటే ఎవరి అలవాట్లు వాళ్ళు పూర్తి చేసుకుని ఆ తర్వాత ఒక 2-3 minutes మెడిటేషన్ చేసుకుని మనం వంట స్టార్ట్ చేసి ఇంట్లో పనులు చేస్తే మనము నీట్గా ఉంటాం, మనము టైంకి తిన్నట్టు ఉంటుంది, పిల్లల్ని చూసుకున్నట్టు ఉంటుంది, హస్బెండ్ని, గ్రాండ్ పేరెంట్స్ని, అత్తమామని చూసుకున్నట్టు ఉంటుంది. మన రొటీన్ అనేది మిస్ అవ్వదు. డైలీ మీకోసం మీరు అట్లీస్ట్ 1 hour స్పెండ్ చేసుకోండి. అలాగే చాలామంది చదువుకుని టైం వేస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే యాజ్ యూజువల్గా సర్టిఫికెట్స్ ఎక్కడున్నాయో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. సో ప్లీజ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. 13, 14 years, 15 yearsకే పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు 10th classకో వచ్చేసి వాళ్ళని హాస్టల్లో వేసి ఇప్పుడు అయ్యో చదువుకుంటే బాగుండేది, అయ్యో అలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది అనుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. టైం వేస్ట్ చేసుకోకండి ఎవరు కూడా. మీకు ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది. యూజ్ యువర్ టాలెంట్, ఎస్పెషల్లీ ఇన్ ఎడ్యుకేషన్. సో నా క్లాస్లో కోయిలగూడెం నుంచి లక్ష్మి గారని ఉండేవారు. ఈ మంత్తోనే అయిపోయింది ఆవిడది. సో ఆవిడ ఎంత కష్టపడ్డారంటే జస్ట్ షీ కంప్లీటెడ్ 7th class చదివారంతే. ఆ 7th class బేస్ మీద నా దగ్గర నేర్చుకుని అట్లీస్ట్ షీ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్, షీ కెన్ స్పీక్ అవుట్ ఇంగ్లీష్, స్లోగా అయినా మాట్లాడగలుగుతున్నారు. నేను ఆమె ఇంట్రెస్ట్ చూసి నేను ఇంకా సర్చ్ చేసేదాన్ని ఏమేం చెప్పాలి అని. అంటే
ఒక 7th క్లాస్ చదివిన అమ్మాయి ఇంగ్లీష్ నేర్చుకునే క్యాపబిలిటీ ఉంది అంటే, సో వాట్ అబౌట్ ఇంటర్, డిగ్రీ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ చదివి ఖాళీగా ఇంట్లో ఉండి టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు ఇంకెంత నేర్చుకోవచ్చు కదా. ఆవిడ నిజంగా చాలామందికి ఇన్స్పిరేషన్ అనమాట. అంటే ఎప్పుడో చదువుకుని వదిలేసి ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కంటిన్యూ చేస్తున్నారు. కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. మీ హెల్త్ కేర్ మీరు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రతి హౌస్ వైఫ్కి ఎంతో కొంత ఎర్నింగ్ ఉండాలి. అది ఏ రూపంలో అంటే మిషన్ కుట్టడం అయినా, ఎంబ్రాయిడరీ అయినా, లేకపోతే టీచింగ్ అయినా, ట్యూషన్ పాయింట్ అయినా, లేకపోతే పిండి వంటలైనా, ఏదైనా సరే ఒక హౌస్ వైఫ్కి ఏదో ఒక ఎర్నింగ్ ఉండాలి మంచిగా. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ టు థింకింగ్ సో మెనీ బ్లాగ్. జస్ట్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ జస్ట్ బ్రౌజింగ్ ద రీల్స్. డైలీ ఒక 5 words నేర్చుకున్నా చాలు ఇంగ్లీష్లో. స్లోగా మీరు ఎందులో నేర్చుకోవాలనుకుంటే అందులో ఏ ఛానల్ అయినా పర్వాలేదు, కానీ మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. అది మీ నెక్స్ట్ జనరేషన్ కూడా యూజ్ అవుతుంది. మీ పిల్లలకు కూడా మీరు చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.